నువ్వు వినాలి కానీ అసలు శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశం ఒకటి ఉందా? ఎక్కడెక్కడ వెతికి చూస్తే అక్కడక్కడ ఉంటాడు నారాయణుడు. వ్యాపకత్వం చేత ఉంటాడు, అన్నిటి యందు నుండి విభీకృతమై ఉన్నాడు. ఓహో అలాగా అయితే ఈ స్తంభంలో ఉంటాడా అన్నాడు. ఇప్పుడు వస్తోంది నరసింహావతారం. ఎందుకని పిల్లవాడు అన్నాడు అంతటా ఇదేవరా అది శ్రీరాంపురం ఎక్కడ అది? అక్కడికి వెళ్ళి వచ్చినావా? ఇన్స్టాగ్రామా యూట్యూబ్లో చూసి వచ్చినావా? నార్మల్ అన్న యూట్యూబ్ చూసి వచ్చిన నార్మల్ అన్న అన్న మా అడ్వెంచర్ అంటే పట్టిగా అనుకున్నావా? ట్రెక్కింగ్ ఇది. కొత్త చీర కదండి, చీర కొత్తది అంతేనా? కానీ చీర పోతుంది కదా అంతేనా? ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఉన్నాయి చెట్లు. కొంచెం ఎక్కాక ఇబ్బంది అనిపించింది. రెండోసారి మంచిగానే ఉంది. మా తీగలరు మెల్లగమ్మా మెల్లగమ్మా. నా పేరు శ్రీకాంత్, జన్నారం. ఇబ్బంది ఏం లేదు. పేరండి? చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చి ఫోటో దిగుతున్నాం. చూస్తే సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మేము ఇక్కడికి వస్తే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ లోయ చూస్తే మాకు బాగా భయం వేస్తుంది. మేము భయం అనిపించింది, ఎంజాయ్గా ఉంది. నా పేరు నరేష్. మేము దస్తూరాబాద్కి వెళ్ళి వచ్చాము. ఎక్కేటప్పుడు ఎట్లా అనిపించింది అమ్మా? ఇబ్బంది అనిపించిందా? ఇన్స్టాగ్రామా యూట్యూబ్లో చూసి వచ్చినావా? నార్మల్ యూట్యూబ్ చూసి వచ్చిన నార్మల్ ఎవరు? బాగానే ఉంది. జగిత్యాల అంటే ఎట్లా తెలిసింది? ఇంతకుముందు వచ్చారా ఫస్ట్ టైం లేకపోతే? ఫస్ట్ అంటే ఆడికి ఎప్పుడు వచ్చేటోని, కానీ ఇక్కడ ఫస్ట్ టైం. కానీ బాగుంది. పేరు విష్ణు. జగిత్యాల. ఇది 3వసారి రావడం. చాలా అనుభూతి ఇది. నరసింహస్వామి దయ వల్ల ఇలా ఎవరికి గుట్టెక్కేటప్పుడు ఎవరికి ఎలాంటి ఆపద కలగదు. చాలా బాగుంటుంది, మధురమైన అనుభూతి. ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకోవాలని. ఎక్కడప్పుడు ఏమైనా ఇబ్బంది? ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ దేవుడి దయ వల్ల చల్లగా హాయిగా నేను రావడం ఫస్ట్ టైం అయినా కానీ నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది.
ఫస్ట్ టైం కొద్దిగా నేను ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా స్ట్రెయిన్ అయినా నార్మల్గా, మరి హెవీ ఏం కాదు. సరే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత హ్యాపీగా చాలా అంటే ఫ్రీగా అనిపిస్తుంది. ఓకే, లక్ష్మీనరసింహ స్వామి దయ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఇక్కడ నుంచి మీ ఊరు కనబడుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఓకే చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. ముందుగా బీర్పూర్ మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు. సంవత్సరానికి ఒకసారి నిర్వహించే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వరదపాశ మహోత్సవంకి అటెండ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో జన్మల పుణ్యఫలం ఆ స్వామిని దర్శించడం, ఇక్కడికి రావడం అంటేనే మనం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం ఉంటేనే ఇక్కడికి వస్తుంది. దీంట్లో మనం రావాలంటే 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది బండలపైన. ఇది చాలా ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది, ఎందుకంటే మరో నల్లమల్ల ఫారెస్ట్ను గుర్తు చేస్తుంది ఈ ట్రెక్కింగ్. ఇక్కడికి వచ్చి ఈ స్వామిని దర్శించుకుంటే మనం చేసిన పాపాలు తొలగిపోవడమే కాకుండా మన కోరికలు నెరవేరుతాయి అని ఇక్కడి భక్తుల నమ్మకం. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్, ఇంత దూరం ట్రెక్కింగ్ చేసి వచ్చారు కదా పైకి. జై శ్రీరామ్. నేను కొడిమేల మండలం నాచుపల్లి గ్రామం నుంచి వచ్చాను. ఈ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతం. మా ఫ్రెండ్ నారపాక అశోక్ వారి ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చాలా అద్భుతం. నేను ఇప్పుడు రావడం ఇదే ఫస్ట్ టైం. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇబ్బంది ఏమైనా అనిపిస్తుందా పైన? లేదు, కొంచెం ఉంటుంది, కానీ పైనకి వచ్చిన తర్వాత అలసట అనేది వెళ్ళిపోతుంది. చాలా ఫ్రీ అయిపోతుంది, మైండ్ అంతా ఫ్రీ అయిపోతుంది పైనకి వచ్చిన తర్వాత. మళ్ళీ రావడం ఎవరికైనా చెప్తారా? చెప్తాను చాలా మందికి ఇది సంవత్సరం ఇలానే జరగాలి. రమణాచారి, కొడిమేల మండలం నాచుపల్లి గ్రామం. ఎట్లా తెలుసు బ్రో ఇక్కడికి? ఇక్కడ వాళ్ళు చెప్తా ఉంటారు కదా, చాలా బాగుంటుంది పైన పీస్ఫుల్గా. ఇవి ఇక్కడ నుండే ఫస్ట్ చరిత్ర అనేది ఇక్కడ నుండే స్టార్ట్ అయింది. ఇక్కడ నుండే ఒకటగా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దేవస్థానం వెళ్ళింది. ఒక రూట్లో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోయింది. ఇవన్నీ నీకు వాళ్ళు చెప్పింది? అది మా అమ్మమ్మ వాళ్ళు చెప్తా ఉంటే నాకు కూడా చూడాలి అని ఇదే వస్తుంది. ఈ ఇయర్ పెద్దమ్మ వాళ్ళు మమ్మీ వాళ్ళని తీసుకొని వచ్చారు. చెప్పండి ఇంకా మీ ద్వారా మళ్ళీ బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ అవుతుంది. చాలా బాగుంది. అదొక ట్రెక్కింగ్ లెక్క అయిపోయింది. ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. ఫ్రెండ్స్తో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వస్తే మంచి అన్ని ఇక్కడే ఉంటాయి. మేము కేదార్నాథ్ బద్రీనాథ్ లెక్క ఫీల్ అవ్వాల్సింది ఈ ట్రెక్కింగ్ చేస్తాం. థ్యాంక్ యూ. శ్రీమన్నారాయణ. జైత్యాల నుండి వచ్చినాము. సూర్యం చాలా బాగుందన్న. ఫస్ట్ టైం వచ్చినా నాకు స్వామివారి స్వయంగా వెలిసిన ఉగ్ర నరసింహ స్వామిని చూసినాక చాలా ఆనందం కల్పించింది. ఏ ఇబ్బంది ఏం లేదు. మా అయ్యగారి ద్వారా మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, బాబులు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ ద్వారా మాకు ఇక్కడ స్వయంభుగా వెలిసింది తెలిసినాక చూద్దామని అయింది. పూజ అయింది, కొబ్బరికాయ కొట్టినాం. చెప్తామని శ్రీ బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ఈ బీర్పూర్ పాత నరసింహస్వామి అంటారు. గతంలో చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా దేవుడు ఇక్కడ మొదటిసారిగా ఉండి అవతలి కొండపైకి రావడం జరిగింది. చాలా రోజుల క్రితం, అంటే దాదాపు ఒక 500 సంవత్సరాల క్రితం చరిత్ర చెప్పినట్లు మనకు పూర్వం పెద్దలు కానీ మన పండితులు కానీ హయగారులు కానీ చెప్పిన సందర్భం ఉన్నది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఒకరోజు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు పండితులు హయగారులు నిర్వహిస్తారు. ఆ తర్వాత వరదపాశం పోయడం అనే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే వర్షాలు బాగా పడాలి అని, పంటలు పండాలి అని ప్రజలు కూడా దాదాపు బీర్పూర్ గ్రామం కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కూడా
మన జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా చాలామంది భక్తులు రావడం జరిగింది. దాదాపు ఒక 15 నుంచి 2,000 మంది కూడా భక్తులు మన దగ్గరికి ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. చాలా అంగరంగ వైభవంగా కూడా శ్రీ లక్ష్మీనరసింహ ఉగ్ర నరసింహ స్వామికి పూజలు చేసి అనంతరం వరదపాశం అనేది పోయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. బీర్పూర్ నరసింహస్వామి గోవింద గోవింద గోవింద. దాదాపు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, అంటే నాకు తెలియని మా తాతల నాటి నుంచి ఇక్కడ ఉగ్ర నరసింహ రూపంలో బీర్పూర్ పెద్దకొండ పైన వెలిసిండు అని చెప్తారు. ఇక్కడ స్వయంభు వెలిసిండు, ఇక్కడ నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉంటాడు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 2వ వారం లేదా 3వ వారం ఇక్కడ ప్రత్యేక పూజలు అభిషేకం చేయించి వద్దిపర్తి వంశీకులు అయిన అయ్యవార్లు ఇక్కడ అర్చకులుగా నాటి నుంచి అలా తాతల నుంచి కొన్ని 500 సంవత్సరాల కన్నా ముందు పూర్వీకులు ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి వెలిసిండు స్వయంగా అని చెప్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మేము కూడా వస్తాం. ఇక్కడ నేను రాబట్టి నా చిన్ననాటి నుండి ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాను. ఇక్కడ వచ్చిన భక్తులకు కోరిన కోరికలు నెరవేరుస్తాయని చాలామంది అంటారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటిది అంటే ఇక్కడ మొత్తం బండ రూపంలో ఉంటుంది. 2 బండల మధ్యలో ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో ఇలాంటి వేసవి కాలంలో కూడా నీరు లభిస్తుంది అంటే అదొకటి ప్రత్యేకమైన కోనేరు ఉన్నది. అది దేవుని మహిమ అని వచ్చిన భక్తులు చాలామంది చెప్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది వస్తుంటారు వేల సంఖ్యలో. రాను ఇక్కడ చాలామంది ఈ మీడియా పరంగా సోషల్ మీడియాలో వాట్సాప్లలో దేవుని భక్తి రూపకంగా చాలామంది పెట్టడం వల్ల ఈ చుట్టూ ఉన్న గ్రామాలే కాదు జిల్లా వ్యాప్తంగా వేరే జిల్లాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తున్నారు. చాలా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరుగుతుంది. వచ్చిన భక్తులకు ప్రతి ఒక్క కోరిన కోరికలు నెరవేరుతాయని అంటారు. జై శ్రీమన్నారాయణ. నాకు అలవాటే ఉన్నట్టు అది ఇదే వరకు ఉన్నట్టు. అంకుల్ ఎవరు అంకుల్? కరెక్టేనా? ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం అనుభూతి చాలా బాగుంది. అంతేనా? అంటే ఎట్లుంది అండి ఎక్స్పీరియన్స్? మీరు ఫస్ట్ టైమేనా? ఎక్కడ మీది? కొరట్లేనా? అవునవునవునా, కానీ ఇంకా కొంచెం జాగ్రత్త వెళ్ళండి. ప్రత్యేకంగా పేరు అందరికి దర్శనం ఇవ్వాలని కోరుకుంటున్నా. హరే కృష్ణ. గోవిందా. వాళ్ళు ఒకసారి ఒకళ్ళకి నడవాలంటేనే. ఎక్కడా అండి మీది? ఇది
పాశం అంటారు. మరి బాగా మందికి తెలియదు ఈ వరద పాశం ఎందుకు వస్తారో చాలా మందికి తెలియదు. ఎందుకు ఆ వరద పాశం ఎందుకు వస్తారంటే ఈ దేవుడికి నైవేద్యం వండి పెట్టిన ఆ పాయసాన్ని ఇక్కడ వరదగా పోయడం జరుగుతుంది. పాయసాన్ని ఏ విధంగా వస్తామో వర్షం కూడా ఆ విధంగా సమృద్ధిగా కురిసి మనందరూ కూడా పంట పొలాలు బాగుండాలని కోరుకుందాం. పెద్దగుట్ట నరసింహస్వామి గోవింద. పెద్దగుట్ట లక్ష్మీనరసింహ గోవిందా, పెద్దగుట్ట లక్ష్మీనరసింహ గోవిందా, పెద్దగుట్ట లక్ష్మీనరసింహ గోవిందా. సువర్ణాసన పీఠాయ దండకారుణ్యవాసనే శ్రీమద్వీరపురీశాయ నరసింహాయ స్తు మంగళం. శ్రీ వీర్పు లక్ష్మీ నరసింహస్వామి అతి ప్రాచీన క్షేత్రం, అతి పుణ్యక్షేత్రం. ఈ స్వామిని దర్శించుకుంటే సకల కష్టాలు, సకల రోగాలు పోయి సంతానముతోటి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు. ఈరోజు శ్రీ వీర్పు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అక్కడ జరుగుతాయి. కానీ ప్రతి సంవత్సరం శ్రావణ మాసం లోపల పెద్దగుట్టపైకి శ్రీ వీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ కొండపైన వెలిసాడు. ఫస్ట్ ఆ స్వామి దగ్గరకు వచ్చి అక్కడ నమ్మాచార్యులు వారు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి వరద భాషం పోశారో, ఎందుకు పోశారు? ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని. ఈ యొక్క కొండలు అప్పుడు నేరేళ్ళ సంవత్సరాలు నిర్వహించిన ముస్లిం నవాబుల దగ్గర వెళ్ళి వారిని గొడవని ఒక ఆ రోజున ముస్లిం నవాబు కూడా స్వామి కలలో పడి నేను ఈ పెద్దపడపై విషయం చెప్పాను. చెప్పగానే తన పరివారాన్ని తీసుకుని వచ్చేసి ఒక వారం రోజులు వెళ్ళడం ప్రారంభించారు. ఇలా వెతికి చివరికి అలసిపోయి అని పడుకునేవాక బాలిన రూపంలో స్వామి ఇక్కడ వెలిసిండు అని చూడగానే ఆయన యొక్క ఆనందానికి ఎవరు లేకుండా ఉండి అది కేవలం మాఘమాసం లోపల స్వామి కనబడడం. అది ఆ మాఘమాసం లోపల ఇక్కడ కూడా మార్గశిర ఏకాదశి నుంచి చిన్నపైన స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే ఈ స్వామికి ఆ రోజున వచ్చిన నమ్మగారు గారు నైవేద్యం అండి అభిషేకం చేసేసి వరద భాషం పోయడం జరిగింది. వరద భాషం అంటే ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, వాడి పంటలు పండాలని, చక్కగా అందరూ సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలతో దేశం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఇది పోయినది. ఆనాటి నుంచి శ్రావణ మాసంలో పోయడం మానవైది. ఇప్పటికీ కూడా మేము అదే కూడా చేస్తూనే వచ్చినాం. ఇది ప్రతి సంవత్సరం శ్రావణ మాసం లోపల వరద భాషం వస్తూ ఒకరు ఇద్దరు 20 మంది వచ్చేవారు. ఇప్పుడు ఒక 1000 మంది రోజు వచ్చేసి ఆ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఆ స్వామి అనుగ్రహం అందరూ ఉండాలని సర్వేజనం సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే విశ్వమస్తు నిత్యం లోకా సమస్తాన్ సుఖినో భవంతు. కొత్తగా ఎక్స్పోజ్ 1 టీవీ అని వాళ్ళు ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎక్కడైనా జరుగుతున్న సంఘటనలను అందరినీ కూడా తెలియజేయడం కోసం జగిత్యాల జిల్లాల కూడా ఇది ఈ ఛానల్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమం.
దీన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని ప్రోత్సహించాలని కోరుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.